హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు పద్మ. వెల్కమ్ టు నేచర్ లవర్. వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులవుతుంది కదా. నాకు ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదండి. మా నైబర్స్తో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే నేను అసలు మొక్కలను పట్టించుకోవడం కూడా మానేశాను. ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇచ్చి. ఈ మధ్యనే ఓనర్స్ వాళ్ళని ఖాళీ చేయించేశారు. అందుకే కొంచెం బ్రెయిన్కి రిలీఫ్గా అనిపించింది. ఇవి అప్పుడప్పుడు వీడియోస్ మాత్రం తీశాను. ఫెర్టిలైజర్స్ ఆ టైంలో చాలా బాగా వచ్చినాయి కానీ వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు. అవన్నీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ గ్రాఫ్టెడ్ టమాటా, గ్రాఫ్టెడ్ వంగ హార్వెస్ట్ చేశాను. టమాటా అయితే సీజన్ అయిపోయిందండి. ఇప్పుడు మొక్కలు తీసేసాను. వంగ మొక్కలు హెల్తీగానే ఉన్నాయి కానీ నేను ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వకపోవడం వల్ల కాపు అయితే లేదు. ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది కానీ నేను ఫెర్టిలైజర్స్ ఇస్తేనే అదైనా నిలబడుతుంది. అది సరే కానీ ఈ వీడియోలో నేను ముఖ్యంగా షేర్ చేయాలి మీతో అనుకున్న విషయం ఏంటంటే ఈ కరివేరు గురించి అండి. ఇది నాకు చాలా ఇష్టం. అంటే నేను కొనకముందే ఎప్పటి నుంచో ముద్ద కరివేరు కావాలి అనుకున్నాను. కానీ ఎప్పుడొచ్చినా నాకు రేక దొరికింది కానీ ముద్ద దొరకలేదు. ఈ మొక్క తెచ్చేటప్పుడు కూడా నాకు ముద్ద కావాలంటే వాళ్ళు నర్సరీలో లేవన్నారు. కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని 2 మొక్కలు ఇచ్చారు. దానికి అప్పటికి బడ్స్ కూడా రాలేదు. 2 మొక్కల్లో ఏదో ఒకటి ముద్ద అవ్వాలని కోరుకుని ఒకటి నేను ఉంచుకుని ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. మరి అదేమైందో నాకు తెలీదు. కానీ ఇది మాత్రం ముద్ద అయింది. నాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అసలు నేను దీన్ని ఎంతగా ఇష్టపడడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే నేను చిన్నప్పుడు బాగా ఊహ తెలియని టైంలోనే మాకు అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు. ఇప్పుడు ఆ ఇల్లు లేదు. నా ఊహ తెలిసాక కొంచెం పెద్దన్న అయ్యేటప్పటికి ఆ ఇల్లు అమ్మేశారు ఆ ఊర్లోని. అది బాగా పల్లెటూరు. అయితే నేను ఆ ఊహ తెలియని టైంలో వెళ్ళేటప్పటికి ఆ ఇంటికి ఉత్తరం వైపు నీళ్ళ వాడుకునే ప్లేస్లో ఈ కరివేరు మొక్క ఉండేది. నాకు ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం అప్పటి నుంచే. అప్పుడు నాకు ఊహ తెలిసేటప్పటికే నాకు మొక్కలు పిచ్చి కదా. అందుకని నేను మా అమ్మగారిని అక్కడ ఏదో పని చేస్తూ ఇది ఏం మొక్కమ్మా అని అడిగాను. కరివేరి అని చెప్పారు. అప్పుడే నేను ఆ పేరు మొదటిసారి వినడం. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ ఇల్లుని అమ్మేశారు. ఇంకా ఆ తర్వాత నేను చాలా సంవత్సరాలు ఈ మొక్కని చూసింది లేదు, ఆ స్మెల్ని చూసింది లేదు. ఎప్పుడో 10th కొంచెం అటు ఇటులో ఎప్పుడో మా ఊరి చివర ఎవరో ఇంటి దగ్గర చూసినట్టయితే గుర్తుంది. కానీ చాలా అరుదు. చాలా సంవత్సరాలు నేను ఆ స్మెల్లే చూడలేదు. ఇప్పట్లో ఈ మొక్కలు చాలా ఎక్కువే ఉన్నాయి. హైవేలో వేస్తున్నారు కాబట్టి. అప్పట్లో అయితే ఆల్మోస్ట్ అంతరించిపోయాయి అనుకోవచ్చు. అయితే ఈ మొక్కని కావాలని నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలాగైనా పెంచాలి అనుకున్న వాటిలో ఇదొకటి. దానికి కారణం ఏంటంటే నాకు ఈ మొక్క ఎప్పుడు స్మెల్ చూసినా సరే నేను డైరెక్ట్ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కరెక్ట్గా అప్పుడే ఆ టైంకి వెళ్ళిపోయానా, అక్కడే ఉన్నానా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకే నేను కొన్ని నాకు అలా అనిపిస్తుంది. మరి నాకే అనిపిస్తుందా, ఎవరికైనా అలా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ కొన్ని మొక్కల స్మెల్ చూసినప్పుడు అది ఎప్పుడు ఫస్ట్ టైం చూసానో ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను, అక్కడే ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అలా ఈ ఒక్క మొక్క విషయంలోనే కాదు, ఇంకా 2-3 విషయంలో కూడా ఇలాగే అనిపిస్తుంది నాకు. అసలు ఇలా నాకే అనిపిస్తుందా, మీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? నాకు ఈ డౌట్ క్లియర్ చేయండి. నాకు నిజంగా ఇప్పటికీ డౌటే, నాలా ఎవరైనా ఉంటారా అని. ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా స్మెల్ చూస్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోయే ఫ్లవర్స్ ఇంకొక 2 ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. ఇది ఇల్లు షిఫ్ట్ అయ్యే రోజున నాటిన మొక్క. దీని పేరు గుర్తు రావట్లేదు. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది ముద్ద శంకు. వచ్చిన కొత్తలో చాలా బాగా పూసింది. ఇది డిసెంబరాలో ఫస్ట్ టైం ఈ సీజన్లోనే పూసింది. చాలా చిన్న మొక్క. ఈ మొక్కకు ఒక స్టోరీ ఉంది. ఇది స్మెల్ చూడటం కాదు కానీ ఈ మొక్క ఫ్లవర్ చిన్నప్పుడే నా మనసులో ముద్ర పడిపోయింది. ఆ చిన్న స్టోరీని మీకు నెక్స్ట్ షార్ట్లో కానీ తర్వాత ఎప్పుడైనా కానీ షేర్ చేస్తాను. ఎప్పుడైనా మీకు న్యాచురల్ ప్యూర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడాలనిపిస్తే ఈ మొక్కని కానీ లేదా ఈ ఫ్లవర్ని కానీ చూడొచ్చు. ఇది గోవర్ధనం. మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఎయిర్ గ్రాఫ్టింగ్ చేసి తెచ్చాను కదా, ఆ మొక్కే. ఈ సీజన్ ఫస్ట్ సీజన్. దీనికి ఫస్ట్ టైమే 2 పువ్వులు పూసింది. డబుల్ హ్యాపీ. ఇల్లు షిఫ్ట్ అయ్యాక మొక్కలు మాత్రం నన్ను చాలా సంతోషపెట్టినాయి అని చెప్పాలి. వాటిలో ఇదొకటి, కరివేరు ఒకటి, అలాగే కూరగాయల హార్వెస్ట్లు. ఇది కరివేరి అయితే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే అవి అప్పటి వరకు సరిగ్గా పుయ్యలేదు. ఇది వస్తే అసలు పోస్తుందని కూడా అనుకోలేదు నేను. అలాంటిది ఒకరోజు మొగ్గలు స్టార్ట్ అయింది. అది కూడా ఒకటి కాదు, 2 గుత్తులు స్టార్ట్ అయింది. ఇంకా నా సంతోషానికి అవధులు లేవు. కరివేరులాగే దీని స్మెల్ కూడా నాకు చాలా ఇష్టం.
అది వాసన చూస్తే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయినట్టు, ఇది వాసన చూస్తే నేను చిన్నప్పుడు ఒక కొండ మీద రామాలయం ఉంటుంది, రామదుర్గం కొండని మా ఊరికి దగ్గరలో ఉంటుంది. ఈ స్మెల్ చూస్తే నేను అక్కడ ఆ కొండ మీదే ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఆ ఫీలింగ్ కోసమే ఈ మొక్కల్లో ఎన్ని రకాలున్నా, ఆ పువ్వుల్లో ఎన్ని కలర్స్ ఉన్నా కావాలని ఇదే తెచ్చుకున్నాను. ఆ కొండ మీద ఇవి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ పువ్వులకు కూడా ఒక స్టోరీ ఉందంట, అప్పట్లో విన్నాను. అప్పుడు అక్కడ స్మెల్ చూసినప్పటి నుంచి నన్ను ఆ స్మెల్ అలా వెంటాడింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసింది. ఈ మొక్కను నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు ఒకే ఒక పెద్ద గుత్తి ఉంది పువ్వులు. అయితే నేను అది ఎన్నాళ్ళు చూసినా చిగుర్లు పక్క నుంచి గుత్తులు ఏమి రాకపోవడంతో ఈ పూలు గుత్తి విరిచేస్తే ఏమైనా చిగురు వస్తుందేమో అని చెప్పి కొద్దిగా కొన్ని మొగ్గలు మాత్రమే ఒక సైడ్ ఉంచి మొత్తం చాలా వరకు గుత్తి విరిచేశాను. కానీ అక్కడ చిగురు రాలేదు, పూలు గుత్తి రాలేదు, ఏమీ రాలేదు. ఆ కొద్ది మొగ్గలు మాత్రం పూసి మొక్క అలా ఉండిపోయింది, ఎంతకాలమైనా పూయలేదు. అలా ఉండిపోయిన మొక్కని నేను ఇంకా చూసి విసిగొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే ఏ రోడ్ సైడ్ అయినా నాటేద్దామా అన్న ఆలోచనకు కూడా వచ్చేసాను. ఇక దీనికైతే ఈ పాట్ సరిపోదు, తీసుకెళ్ళి ఎక్కడైనా నాటేద్దాం అన్న ఆలోచనలోకి వచ్చేసాను నేను. అలా అనుకుని ఈ మొక్కను ఒక కార్నర్లో కూడా పెట్టేశాను. సరే ఎప్పుడు వీలైతే అప్పుడు నాటేద్దాం అనుకుని తీరా చూస్తే ఇక్కడికి వచ్చాక నిజంగా అద్భుతం జరిగిందని చెప్పాలి. ఈ మొక్క విషయంలోనే కాదు, కరివేరు విషయంలో కూడా అది అద్భుతం అనే చెప్పాలి. ఇక్కడికి వచ్చాక పుయ్యలేదు, డల్గా ఉన్నాయనుకున్న మొక్కలన్నీ కూడా స్పీడ్ అందుకున్నాయి, హెల్తీగా పెరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణాల్లో 2 అనుకుంటున్నాను. ఒకటి, నేను వచ్చిన కొత్తలో ఆల్మోస్ట్ 1 మంత్కి పొటాషియం ఫెర్టిలైజర్ తయారు చేసుకుని ఇచ్చాను. ఒకటి వాటర్ ప్లస్ మన పొటాషియం ఫెర్టిలైజర్ 2 కలిసి ఈ అద్భుతం జరిగింది అనిపించింది. ఇక ఈ మందార మొక్కల విషయంలో అయితే ఈ రెండిటితో పాటు కొన్ని మనకి రూట్స్ కొంచెం అడుగున సాయిల్ ప్లేట్స్ అయ్యి తీసేసాను. ఇది గ్రౌండ్లో కాబట్టి చిన్న చిన్న వేర్లు, పిల్లవేళ్ళు మెయిన్ ఫుడ్ తీసుకునే రూట్స్ అయ్యి నేలకి టచ్ అవుతాయి. అందులో ఏమన్నా లైట్గా మనకి మైక్రోన్యూట్రియన్స్ అలా కూడా తీసుకోవచ్చు, అది ఒక కారణం అవ్వచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇచ్చే వాటరు చెరువు వాటరు, మనకి గవర్నమెంట్ పైప్ వస్తుంది కదా, ఆ నీళ్ళు పోస్తున్నాను. అక్కడ ఆ ఊరి నీళ్ళు అయితే నేను ఎప్పుడు పోయలేదు, చెరువు నీళ్ళు. ఇది చెరువు నీళ్ళు అవడం వల్ల మనకి ఒక రకంగా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, ఎందుకంటే అందులో చేపల చెరువు కాబట్టి. మంచినీళ్ళ చెరువే కానీ వాటిలో నాకు తెలిసినంతవరకు చేపలు కూడా ఉంటాయి. మనకి మైక్రోన్యూట్రియన్స్ కూడా దొరుకుతాయి. మెయిన్ లో పీహెచ్ కూడా ఉంటుంది దానిలో సరిపడగా. టీడీఎస్ పీహెచ్ లెవెల్ అది బాగుంటుంది. అన్ని విధాలు దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకి ఈ మార్పులు చూసి నాకేమనిపించిందంటే అడిగిన మట్టి కదా, రూట్స్ వెళ్ళిపోయి దానివల్ల ఎంత హెల్తీగా ఉన్నాయనిపించింది. కానీ కాదు, అలా అయితే మనకి కరివేరులో అంత మార్పు కనిపించదు. కరివేరు జస్ట్ 10 ఇంచెస్ పాట్లో వేసాను, అక్కడ చాలా అరుదుగా వచ్చాయి పువ్వులు. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఆ 10 ఇంచెస్ పాట్లో తీస్తేనే కానీ పుయ్యదు అనుకున్న మొక్క ఎప్పుడు పోస్తూనే ఉంటుంది. 1 by 1 గుత్తులు వస్తూనే ఉంటున్నాయి. ఎంత అందంగా పోస్తుందంటే చూస్తున్నారు కదా, అసలు అలా ఆగకుండా ఇప్పటి వరకు పోస్తుంది. అప్పుడు నేను పాట్ అడుగున చెక్ చేశాను, రూట్స్ ఏమైనా మట్టిలోకి వెళ్ళాయి అంటే అస్సలు వెళ్ళలేదు. పైగా నేను దాన్ని పూర్తిగా నేలకు కూడా టచ్ అవ్వకుండా అప్ అండ్ డౌన్లో ఉందని నేను రాళ్ళు పెట్టాను. కొన్నాళ్ళు అయితే ఆ సిమెంటు దిమ్మ లాంటి దాని మీద పెట్టాను, అడుగున కొంచెం సిమెంట్ గచ్చులు అయ్యి ఉన్నాయి అక్కడక్కడని, అలాంటి దాని మీద పెట్టాను. మరి అయినా కూడా అంత బాగా పోస్తుందంటే ఇది సాయిల్లోకి రూట్స్ వెళ్ళడం వల్ల అయితే అస్సలు కాదు, కేవలం మన ఫెర్టిలైజరు పనిచేసింది బూస్ట్ కింద. ఇక తర్వాత వాటర్ చాలా బాగా పనిచేసిందని అర్థమైంది నాకు. ఇంత అద్భుతం జరుగుతుందని అయితే నేను ఊహించలేదు. కానీ మొక్కలోకి ఖచ్చితంగా ప్లస్ అవుద్ది అని, మనం ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల ఎన్ని లాభాలు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, గుర్తుందా మీకు? అందులో నేను ఆల్రెడీ చెప్పాను, వాటర్ల వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది, ఎందుకంటే ఇందులో పీహెచ్ లెవెల్ చాలా తక్కువ ఉంది, మొక్కలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని నేను ముందే ఒక వీడియో చేశాను. కానీ మరీ ఎంత ప్లస్ అవుతుంది అని నేను అసలు ఊహించలేదు. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నిజంగా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ప్లస్ అయింది ఆ వాటర్. ఇది పాత వీడియో అయినా ఇప్పుడు కూడా కరివేరి, దేవగన్నేరు అలా గుత్తులుగా పోస్తూనే ఉన్నాయి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.